చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారత జట్టుకు ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి యొక్క పెద్ద కళ. అలాంటిది ప్రపంచ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వస్తే ఇక అరంగేట్రం చేస్తున్న కొన్ని నెలల్లోనే ఆ యొక్క సువర్ణ అవకాశం దక్కితే ఆ అద్భుతమైన అదృష్టం మన తెలుగు బిడ్డ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణ్కి దక్కింది. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఈ యువ స్పిన్నర్ రెండు చేతులు అందుకుంది. ముఖ్యంగా భారత్ ప్రపంచ కప్ గెలవడంలో శ్రీచరణ్ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. కడపకు చెందినటువంటి ఈ 21 ఏళ్ల యంగ్ ప్లేయర్ మొదట బ్యాడ్మింటన్, కబడ్డీ క్రీడలు ఆడేది. కానీ చివరికి ఆమె మనసు క్రికెట్ వైపు మళ్ళింది. శ్రీచరణ్ కెరీర్ను ఫాస్ట్ బౌలర్గా మొదలుపెట్టింది. అందులో అనుకున్నంతగా సఫలం కాలేదు. అందుకు వెంటనే స్పిన్నర్గా తన కెరీర్ని మార్చుకుంది. దేశవాళీ క్రికెట్లో స్థిరంగా రాణించింది, అద్భుత ప్రదర్శన చేసింది. ఈ ప్రదర్శన కారణంగానే గత ఏడాది WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్పిన్నర్ను ఏకంగా 55 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది ఆ ఫ్రాంచైజీ. ఇక ఈ ఏడాది మార్చిలో సీనియర్ మహిళల టోర్నీలో భారత్ బికి ఆడి శ్రీచరణ్ ఆకట్టుకుంది. అయితే జాతీయ జట్టుకు ఇంత త్వరగా పిలుపు వస్తుందని ఆమె అస్సలు కూడా ఊహించలేదు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడం, నిలకడగా రాణిస్తుండడం ఆమెకు ప్లస్ పాయింట్గా మారింది. దీంతో భారత సీనియర్ జట్టు నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంకపై ఆమె అరంగేట్రం చేసింది. అరంగేట్రం చేసిన కొన్ని నెలల్లోనే ప్రపంచ కప్లో పాల్గొంది. ప్రపంచ కప్ జట్లో చోటు కోసం చాలామంది సీనియర్ల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఈ రేసులో ఉన్న కొత్త అమ్మాయి శ్రీచరణ్కి అవకాశం దక్కుతుందని ఎవరు కూడా ఊహించలేదు. కానీ సెలెక్టర్లు అనుభవం కన్నా నైపుణ్యానికే ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీచరణ్కి జట్టులో చోటు కల్పించారు. ఆమె లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ భారత్ శ్రీలంక పిచ్చుల పైన ఎంతో కీలకమవుతుందని సెలెక్టర్లు ముందుగానే భావించి బలంగా నమ్మారు. ఈ యువ స్పిన్నర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టింది. శ్రీచరణ్ అత్యధిక వికెట్లు పడగొట్టలేకపోయినా ఆడిన ప్రతి మ్యాచ్లో కీలక సమయంలో కీలక వికెట్లు తీసి కీలక బౌలర్గా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్లో ఆ జట్టు భారీ స్కోర్ చేయలేదంటే అందుకు శ్రీచరణ్ బౌలింగ్ కారణం. బౌలింగ్కి స్వర్గధామమైనటువంటి డివై పాటిల్ పిచ్ పైన జోరు మీదున్న బ్యాటర్లను డెత్ ఓవర్లలో అడ్డుకొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. బ్యాటర్ల కదలికలను బట్టి బంతులు వేయడం, బంతి వేగాన్ని తగ్గించడం, స్పిన్ చేసి మరో బంతిని నేరుగా వేయడం లాంటి వైవిధ్యంతో ఆమె ప్రత్యర్థులను బోల్తా కొట్టింది. ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత శ్రీచరణ్యే ఉంది. ఆమె ఇప్పటిదాకా 17 వన్డేలలో 22 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ కప్లో 9 మ్యాచ్లలో 14 వికెట్లు తీసింది. భవిష్యత్తులోనూ చరణ్ ఇదే జోరు కొనసాగిస్తే భారత్కు మరిన్ని విజయాలు అందించడం ఖాయమంటూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా మన తెలుగు తేజం కడప బిడ్డ ప్రపంచ కప్లో పాల్గొని అక్కడ ఇండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించడం పట్ల ఇప్పుడు తెలుగు వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భారత్ కప్ గెలిచిందనేటువంటి ఆనందం ఒకవైపు అయితే, ఆ యొక్క కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక పర్సన్ మన తెలుగు అమ్మాయి అని చెప్పేసి గర్వపడుతున్నారు. పూర్తిగా ఈ యొక్క క్రికెట్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కడప వాసులైతే మా బిడ్డ, మా ప్రాంతానికి చెందినటువంటి బిడ్డ ఈరోజు ప్రపంచ కప్ ముద్దాడడంలో ఇన్నేళ్ల తర్వాత టీమిండియా కల సాకారం చేసుకోవడంలో తన పాత్ర కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆమె గౌరవాన్ని పూర్తిగా కాపాడుతున్నారు. ఇంకా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంత గౌరవాన్ని ఇచ్చినందుకు కూడా వారి తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న మాట్లాడుతూ అద్భుతంగా తన అమ్మాయి పర్ఫామ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా తమ యొక్క వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ఏదేమైనా కూడా శ్రీచరణ్ కడప బిడ్డ అయినటువంటి శ్రీచరణ్ ఈ యొక్క ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ప్రపంచ కప్ ఇండియాకు రావడంలో కీలక పాత్ర పోషించడం పట్ల అయితే ఇప్పుడు తెలుగు వారందరూ కూడా సంబరాన్ని వ్యక్తం చేస్తున్నారు.